హలో హబీబీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మన రాజమండ్రి అబ్బాయి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మాడదాం. అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఈ ఫ్లవర్స్ చూసేయండి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి బాబు. అసలు ఎంత అందంగా ఉందో చూసారా? దీంతో పాటు ఇవి అపార్ట్మెంట్స్, ఇది నది పారుతుందన్నమాట. మామూలుగా ఉండదండి అసలు. వీళ్ళు ఎంత పెద్ద నేచర్ లవర్స్, ఇది ఒకటి చూస్తే తెలిసిపోద్దండి బాబు. ఈరోజు మనం వచ్చామండి రైడింగ్కి. రైడింగ్లో ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉంటారు, అంటే ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఏంటండి, ఫ్యామిలీయే. సో వాళ్ళు ఉంటారు, వాళ్ళని చూద్దామని వచ్చాం. ఇంక ఈ ప్లేస్ రైడింగ్లో చాలామంది మనోళ్ళు ఉంటారు, భయంకరంగా మనోళ్ళు ఇక్కడికి వచ్చి పాతుకుపోయిన వాళ్ళు ఉంటారు. సో సరదాగా ఈరోజు రైడింగ్ చూపిద్దాం, ఎలా ఉంటుందో. నేను ఎలాగో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, నాతో పాటు మీరు వచ్చేయండి, చూసేద్దాం. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం, ప్రైమార్క్ స్టోర్కి వెళ్తున్నామండి ముందు. ఎందుకంటే బొడ్డుడికి మనం షాపింగ్ చేసాం, అబ్బే సరిపోలేదండి బట్టలడికి. సో ఇంకా అలా సరిపోలేదు కదా అని చెప్పేసి ఇంకొన్ని బట్టలు తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ప్రైమార్క్ స్టోర్ ఎలా ఉంటుందా చూద్దాము అని వెళ్తున్నాను అనమాట. ప్రైమార్క్ అంటే ఏంటి అంటే పేదోళ్ళ షాపింగ్ మాల్. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను. చలో వెళ్తూ దారిలో మంచి లొకేషన్ కనిపించిందండి, మంచి పార్క్. అసలు మామూలుగా లేదు, చూడండి ఎంత అందంగా ఉందో కదా. నేను అదే అనుకున్నాను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, తర్వాతే రియలైజ్ అయ్యాను ఇది పార్క్, అది సమాధి. ఇవన్నీ సమాధులే. ఇది సమాధుల స్పెషల్ క్యాఫే అండి, బార్ అండ్ రెస్టారెంట్. ఇక్కడ మనుషులు శవాలు కూర్చొని ఒకేసారి తినొచ్చు అనమాట, తాగొచ్చు. ఇలా అమావాస్యకి వాటికి ఇక్కడ నుంచి సమాధులు వస్తాయి, అక్కడ జనాలు వస్తారు, కూర్చొని మాడుకుంటూ ఉంటారు అనమాట. కాఫీలు మందులు అయితే తాగుతుంటారు. ఫైనల్గా సమాధులన్నీ దాటుకుని మనం ప్రైమార్క్ వచ్చాం. ఎంటర్ అవగానే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. కౌన్ హే తూ కిదర్ సే ఆయా అన్నట్టు చూశాడు. ఆయన తప్పించుకుని లోపల రాగానే, ఇదంతా లేడీస్ హెవెన్ అనమాట. ఇక్కడికి రాగానే ఆటోమేటిక్గా మీరేం కొనకుండానే మీ అకౌంట్లోంచి డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి బయటికి. ఇక్కడ ట్రాక్ ప్యాంట్లు, టీ షర్ట్లు, స్వెట్ షర్ట్లు అన్నీ ఉంటాయి, రీజనబుల్ రేట్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వెట్ షర్ట్లు చూడండి, 8 పౌండ్లు అంట. మంచి థిక్ క్వాలిటీ ఉంటాయి, ఫ్యాబ్రిక్ బాగుంటుంది, వాడచ్చు, తప్పులేదు. ఇంక ఈ ప్యాంట్లు, దీని పేరేటో మనకు తెలియదు కానీ ఎండ్ ఆఫ్ ద డే ఈ ప్యాంట్లు అనమాట. సో ఇలాగే ఎంతో పెద్ద కలెక్షన్ ఉందండి. అసలు ఇందులో దూరితే మనం బయటికి రాలేమని చెప్పి మనం తెలుసుకొని ఇమీడియట్గా తురుమని చెప్పేసి మనం చైల్డ్ సెక్షన్ ఎక్కడ అని ఎత్తుకుంటూ అక్కడికి వెళ్ళిపోయాం. అసలు ఈ సెక్షన్ చూసారా? అసలు ఈ కోట్ చూసారా అండి ఎలా ఉందో? ఆ క్వాలిటీ కానీ, ఆ లుక్ కానీ, ఈ తోకలు కానీ, అబ్బా మామూలుగా లేదండి బాబా. సర్లే అని రేటు చూసి పర్లేదు బాగానే ఉంది, కానీ ఇలాంటివన్నీ మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేము, వింటర్లో మళ్ళీ చూసుకుందాం అని చెప్పేసి దీన్ని ఇలా వదిలేసి మనం చైల్డ్ సెక్షన్కి వెళ్ళిపోయాం. ఎంటర్ అవగానే మళ్ళీ ఆడపిల్ల బట్టలే స్టార్టింగ్. తరతరాలుగా తొక్కేస్తున్నారండి ఇక్కడ అబ్బాయిల్ని. ఏదో మూల బాత్రూముల దగ్గర ఉంటాయి అబ్బాయిల బట్టలు, కానీ ఇక్కడ మంచి కలెక్షన్ ఉందండి. నిజంగా ఆడపిల్లలు పుడితే మాత్రం అదృష్టం అండి. ఓడియమ్మ, ఇది చూడండి, స్పైడర్ మ్యాన్. దీనికి జబ్బలు లేవు, ఏట్రా ఇది ఎలా ఉందో అనుకుంటున్నాను. మ్యాటర్ ఏంటంటే స్నానం చేయించిన తర్వాత ఇది వేసేసి పొడి వేసి ఇలా వదిలేస్తారండి పిల్లల్ని. బాగుందన్న, ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది, సైడ్ ఓపెన్. 8 పౌండ్లు అంట, బాగుంది. బొడ్డోడు కూడా వేసేద్దాం. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్యాబ్రిక్ బాగుంది, డిజైను బాగుంది, అంత దళసరిగా లేదు, కొంచెం విండ్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు. 9 పౌండ్లు అంట, పర్లేదు. 6 to 7 years సైజ్ అంట. అమ్మ బాబాయ్, ఫైనల్గా వచ్చామండి. అసలు ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే, జస్ట్ స్పెట్స్ తెచ్చుకోమని చెప్పింది బొడ్డోడికి వైఫ్, కానీ ఆ జస్ట్కి ఈరోజు నేను జస్టిస్ చేయలేకపోయాను. అక్కడ మంచి ఐటమ్స్ ఉంటాయి, అన్నీ కొనేసాను. ఏం చేయలేము, అంతే. ఆడవాళ్ళు వస్తే డబ్బులు వదిలిపోతాయని సొలి చెప్తారు, కానీ పిల్లల కోసం ఎప్పుడు వచ్చినా ఎవరు వచ్చినా డబ్బులు వదలాల్సిందే. అవునండి, ఎందుకు వచ్చామో చెప్పలేదు కదా మీకు. మా మామ ఉన్నాడని చెప్పాను కదండి, వాళ్ళది జెండర్ రివీల్ అనమాట.
సో అలాగే వచ్చాం కదా, పనిలో పని. మా ఇక్కడ ఫంక్షన్లు అవి పెద్దగా ఏమి ఉండవు కాబట్టి బేబీస్ది జెండర్ మాకు 5th మంత్లో ఇక్కడ చెప్పేస్తారు కాబట్టి డాక్టర్స్. ఆ జెండర్ రివీల్ పార్టీ ఉంది ఈరోజు. పనిలో పని మీకు చూపించేస్తాను ఎలా ఉంటుందో. మన డాడ్ టు బి వచ్చిన గెస్టులు అందరి కోసం బిర్యానీ వండేస్తున్నాడు. ఒకవైపు జెండర్ ఏంటో అనే టెన్షన్, ఇంకోవైపు బిర్యానీ కరెక్ట్గా వచ్చిందా లేదా అని టెన్షన్. బిర్యానీ మాత్రం అదిరిపోయింది అనుకోండి. ఇంక మొత్తం తినేసిన తర్వాత రిలేటివ్స్ అందరూ, ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. అందరూ కూర్చొని ఇప్పుడు జెండర్ ఏంటో డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. స్టార్టింగ్ నుంచి గర్ల్ అనే 5 words for girl, 1 word for boy. అనే మీరు గర్ల్ ఆఫ్ కోర్స్. 6 words for girl. అనుష్ అడగలే కదా మిమ్మల్ని. అనుష్ షర్ట్ కలర్ ఏంటి? అయితే బాయ్. సో 2 boys 6 girls కదా. న్యూట్ నాది ఇందులో కింద ఎవరో ఒకరు తీయాలి అన్నాడు. అడుగు. హాయ్ నేను ఇంకా అనుకుంటున్నా. ఓకే. ఏదమ్మా? ఇవన్నీ రెండు బాటిల్లు. కనిపిస్తుంది. నేను గెస్ చేసిన సరే ఇప్పుడు అడగండి. ఇవన్నీ ఒకటి. మీరు అబద్ధం. ఓకే రెడీ కమ్ ఆన్. అమ్ము గ్యారేజ్లో సెటప్. అరే మస్తుంది అసలు. అదే వస్తున్నా. 1 2 3 ఓపెన్. ఓపెన్. అసలు యాక్చువల్లీ అన్నయ్య ఏంటంటే రివీల్ అనుకుంటాడు. ఇందుకు ఉంది కదా, సో ఇట్లా లేపండి. ఇలా తిప్పండి. రెడీ అన్న తీయండి. తీసేయండి. 1 అక్క పక్కలాగు నువ్వు. అక్క పక్కలాగు. పక్కకి లాగు. నో ఇట్స్ వైట్. ఇట్స్ వైట్. అది వైట్. అయి పేపర్ లెక్క చూడు. రెడీ కౌంట్ స్టార్ట్. 9 1 సెకండ్ 7 6 5 అరే ఒకేసారి కొట్టు. 3 2 ఫైనల్లీ అలా మనం జెండర్ రివీల్ మొత్తం ఆగొట్టుకొని అందరం ఫుల్గా బిర్యానీ తినేసి మొత్తం కూల్ డ్రింక్లు అయ్యి తాగేసి అందరికీ విషెస్ చెప్పేసి బయలుదేరిపోయామండి. ఇంకా గోయింగ్ బ్యాక్ టు హోమ్. వెళ్తూ ఇలా సిటీ సెంటర్ చూపిస్తాను చూడండి. సిటీ సెంటర్ అంటే టౌన్ సెంటర్ అనుకోండి. ఇక్కడ వ్యూ ఆపోజిట్లో ఉన్నది థియేటరు, మంచి అంబియన్స్. ఇక్కడ అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. రివర్ సైడ్ మధ్యలోంచి రివర్ వెళ్తూ ఉంటుంది. అటు ఇటు షాపింగ్ మాల్స్ అవి ఉంటాయి. జనాలు హాయిగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ థియేటర్స్ అండి వ్యూ అనేది ఇక్కడ. సేమ్ అలాగే సినీ వరల్డ్ కూడా ఉంటాయి. కాకపోతే కంపారిటివ్లీ వ్యూ టికెట్స్ కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. రైట్, ఇంక ఇదంతా ఒకటేసుకొని అందరికీ బాయ్ చెప్పేసి మనం బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాం. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ సెక్షన్స్లో చెప్పండి. ఆల్రైట్, మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ యూ టేక్ కేర్. సీ యూ లైటర్.